వెల్కమ్ టు స్క్రీన్ టైమ్. లేటెస్ట్ ఫిలిం అప్డేట్స్ తో పాటు సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇవాల్టి స్క్రీన్ టైమ్ రెడీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ది షో. ప్రస్తుత కాలంలో సెలబ్రిటీల కాపురాలు ఇట్టే కూలిపోతున్నాయి. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలోని పలువురు సెలబ్రిటీలు తమ భాగస్వాములతో కలిసి ఉండలేక విడిపోవడమే మేలంటూ కోర్టు మెట్లెక్కుతున్నారు. ఇప్పుడు ఈ విడాకుల జాబితాలోకి మరో ఫేమస్ హీరోయిన్ చేరిందట. మరి ఆ బ్యూటీ ఎవరో, ఈ విడాకుల న్యూస్ ఎంతవరకు నిజమో ఈ స్టోరీలో చూసేద్దాం పదండి. సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు విడాకులు సర్వసాధారణమైపోయాయి. ప్రేమించి లేదా పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్న కొందరు హీరోలు, హీరోయిన్లు పట్టుమని కొన్నేళ్లైనా సంసార బంధాన్ని నిలుపుకోలేకపోతున్నారు. తమ భాగస్వాములతో కలిసుండలేమంటూ విడాకుల కోసం కోర్టు మెట్లెక్కుతున్నారు. ఇప్పుడు అలాగే ఓ ప్రముఖ హీరోయిన్ కూడా విడాకులు తీసుకునేందుకు రెడీ అయినట్లు కనిపిస్తోంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ విషయమే హాట్ టాపిక్ గా మారింది. ఈ మధ్యన విడాకులు తీసుకునే సెలబ్రిటీలు ముందుగా ఓ హింట్ ఇస్తున్నారు. అదేంటంటే, ముందుగా సోషల్ మీడియాలో ఒకరు మరొకరిని అన్ఫాలో చేయడం, పెళ్లి ఫోటోలు, వీడియోలు డిలీట్ చేయడం, అలాగే భర్తతో కలిసిన ఫోటోలను సైతం తొలగించడం వంటి పనులు చేస్తున్నారు. ఇప్పుడు నాగిని సీరియల్ తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మౌని రాయ్ కూడా ఇదే బాటలో చేరినట్లు తెలుస్తోంది. ప్రజెంట్ బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతుంది మౌని రాయ్. ముఖ్యంగా నెగటివ్ పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ అందాల తార. ఆ మధ్యన నాగార్జున, రణబీర్ కపూర్, ఆలియా భట్ నటించిన బ్రహ్మాస్త్రం సినిమాలో మౌని రాయ్ విలనిజం విమర్శలకు ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులోనూ ఓ సినిమా చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంబరలో ఓ స్పెషల్ సాంగ్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. దీంతో పాటు ఈ ముద్దుగుమ్మ నటించిన మరో 2 సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. అయితే ఇంతలోనే మౌని రాయ్ వ్యక్తిగత జీవితంలో కలకలం రేగింది. సినిమా కెరీర్ పరంగా బిజీగా ఉన్న ఆమె ఇప్పుడు విడాకులు తీసుకోబోతుందని ప్రచారం జరుగుతోంది. ఇన్స్టాగ్రామ్ లో భర్తని అన్ఫాలో చేయడమే ఈ రూమర్స్ కి కారణం. ఇక మౌని రాయ్ దుబాయ్ కు చెందిన వ్యాపారవేత్త సూరజ్ నంబియార్ తో 2022 జనవరిలో వివాహం జరిగింది. మలయాళీ, బెంగాలీ సంప్రదాయ పద్ధతుల్లో వీరి వివాహం అట్టహాసంగా జరిగింది. గోవా వేదికగా జరిగిన వీరి వివాహ వేడుక అప్పట్లో ఒక సంచలనం. అయితే ఇటీవల ఈ జంట మధ్య విభేదాలు తలెత్తాయని, విడిపోనున్నారనే వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. ఈ రూమర్లకు బలం చేకూర్చేలా మౌని రాయ్ ఇన్స్టాగ్రామ్ లో తన భర్త సూరజ్ ను అన్ఫాలో చేసింది. అలాగే అతనితో కలిసి ఉన్న ఫోటోలన్నిటినీ డిలీట్ చేసింది. అయితే పెళ్లి ఫోటోలను మాత్రం అలాగే ఉంచింది. ఈ విషయంపై మౌని రాయ్ క్లారిటీ ఇస్తే కానీ నిజాలు బయటకు రావు. ఇక స్పెషల్ సాంగ్స్ తో కూడా ఈ అమ్మడు మౌని రాయ్ ప్రేక్షకులను అలరిస్తుంది. సినీ ఇండస్ట్రీలో ఎన్నో వేల మూవీస్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇక ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల జోరు బాగా పెరిగింది. మీకు తెలుసా, ఓ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాసింది. 90 కోట్ల బడ్జెట్తో ఆ మూవీని తెరకెక్కించారట. కానీ ఆ చిత్రం 800 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఇంతకీ ఆ సినిమా ఏది, ఎప్పుడు వచ్చిందో ఈ స్టోరీ మీకోసమే. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల జోరు నడుస్తుంది. స్టార్ హీరో, హీరోయిన్స్ భారీ బడ్జెట్ చిత్రాలు తెరకెక్కిస్తున్నారు మేకర్స్. నటీనటులు కొత్త వారైనా సరే కథనం ఆసక్తికరంగా ఉంటే సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని నిరూపించే అనేక చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. అయితే ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన రికార్డులు తిరగరాసింది ఓ సినిమా. పెట్టిన బడ్జెట్ కంటే చాలా రెట్లు ఎక్కువ వసూలు చేసింది. కేవలం 90 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఆ సినిమా థియేటర్లలో ఏకంగా 800 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరు చావా. బాలీవుడ్ డైరెక్టర్ లక్ష్మణ్ ఉడేకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బీటౌన్ స్టార్ విక్కీ కౌశల్, రష్మిక మందన హీరో, హీరోయిన్లుగా నటించారు. ఇక చావా గతేడాది ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా నెమ్మదిగా భారీ విజయాన్ని సాధించింది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా మేటాగ్ ఫిల్మ్స్ నిర్మించింది. ఇక కేవలం విడుదలైన 37 రోజుల్లోనే ఈ చిత్రం ఏకంగా 775 కోట్లు వసూలు చేసింది. చావా చిత్రం ఆ ఏడాది అత్యధిక వసూలు సాధించిన భారతీయ సినిమాగా నిలిచింది. శివాజీ సావంత్ రచించిన చావా అనే మరాఠీ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. చావా అంటే సింహపు పిల్ల అని అర్థం. శంభాజీ పాత్రలో విక్కీ కౌశల్ నటన అద్భుతమనే చెప్పాలి. మొఘలులకు వ్యతిరేకంగా మరాఠా రాజు చేసిన పోరాటాన్ని, చివరకు అతడిని దారుణంగా చంపడాన్ని చూపిస్తుంది. అలాగే చావా మూవీని కేవలం 90 కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మిస్తే దాదాపు 800 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం,
కన్నడ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంది. ఈ మూవీ రిలీజ్ అయి ఏడాది గడుస్తున్నా ఇంకా ట్రెండింగ్ లో ఉంది. సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోల బర్త్డేలు అభిమానులకు పండుగ లాంటిది. ఎందుకంటే ఆ హీరోలకు సంబంధించిన మూవీ అప్డేట్స్ రివీల్ చేస్తుంటారు మేకర్స్. ఈ నెల 20న ఓ స్టార్ హీరో పుట్టినరోజు ఉంది. మరి ఆ హీరోకు సంబంధించిన సినిమా అప్డేట్స్ కోసం ఆయన ఫ్యాన్స్ ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. కానీ ఈసారి ఆ స్టార్ బర్త్డేకు ఒకటి కాదు, ఏకంగా 3 అప్డేట్స్ ఉన్నాయట. మరి ఆ స్టార్ హీరో ఎవరు, ఏం అప్డేట్స్ వస్తున్నాయో హ్యావ్ ఎ లుక్. టాలీవుడ్ లో స్టార్ హీరోల బర్త్డేలు అభిమానులకు ఓ పెద్ద ఫెస్టివల్ తో సమానం. కానీ ఈసారి ఎన్టీఆర్ బర్త్డే మాత్రం ఫ్యాన్స్ కు మరింత ప్రత్యేకంగా మారిపోతుందనే సంకేతాలు ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల్లో కనిపిస్తున్నాయి. మే 20న యంగ్ టైగర్ బర్త్డే సందర్భంగా ఒకే రోజు 3 భారీ అప్డేట్స్ వచ్చే అవకాశాలుండటంతో అభిమానుల్లో ఉత్సాహం అమాంతం పెరిగిపోయింది. సోషల్ మీడియాలో ఇప్పటికే హ్యాష్ ట్యాగ్స్, ట్రెండ్స్, పోస్టర్ డిజైన్స్ మొదలయ్యాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు నిజమైన బర్త్డే బ్లాస్ట్ రెడీ అవుతుందని సినీ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ప్రాజెక్ట్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన కథ, లుక్, షూటింగ్ లొకేషన్స్ వంటి విషయాలను టీం పూర్తిగా గోప్యంగా ఉంచింది. అయితే మే 20న ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ కానుందని అధికారిక సంకేతాలు రావడంతో ఫ్యాన్స్ ఎక్సైట్మెంట్ నెక్స్ట్ లెవెల్ కు చేరుకుంది. ఇక మరీ ముఖ్యంగా ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ను ఫిక్స్ చేసే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతుంది. ఇక గ్లింప్స్ ద్వారా కథ టోన్, హీరో మాస్ లుక్, అలాగే ప్రశాంత్ నీల్ స్టైల్ యాక్షన్ వరల్డ్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. కేజీఎఫ్ సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న మరో పాన్ ఇండియా మాస్ విజువల్ స్పెక్టకిల్ ఇదేననే అంచనాలు ఇప్పటికే బలంగా వినిపిస్తున్నాయి. ఇక మరోవైపు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయబోయే మైథలాజికల్ ప్రాజెక్ట్ కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. గాడ్ ఆఫ్ వార్ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమా లార్డ్ మోర్గన్ కాన్సెప్ట్ ఆధారంగా ఉండబోతుందనే వార్తలు అభిమానుల్లో కొత్త ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇప్పటి వరకు కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కు కేర్ ఆఫ్ గా నిలిచిన త్రివిక్రమ్ తొలిసారి మైథాలజీ జానర్ ను టచ్ చేయడం, అందులోనూ ఎన్టీఆర్ తో ఆ సినిమా చేయడం ఈ ప్రాజెక్ట్ పై భారీ హైప్ ను తీసుకొచ్చింది. అలాగే ఎన్టీఆర్ బాల నటుడిగా బాల రామాయణ మూవీలో కనిపించాడు. ఇక ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో మైథలాజికల్ పాత్రలో కనిపించబోతూ ఉండటం అభిమానులను స్పెషల్ ఎమోషన్ గా మార్చింది. ఇక ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అనౌన్స్మెంట్ వీడియో కూడా బర్త్డే సందర్భంగా వచ్చే అవకాశాలున్నాయని సమాచారం. ఇక ఇవే కాకుండా దేవరా సీక్వెల్ దేవరా 2 నుంచి కూడా కొత్త పోస్టర్ వచ్చే అవకాశం ఉందన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఒకే రోజు డ్రాగన్ గ్లింప్స్, గాడ్ ఆఫ్ వార్ అనౌన్స్మెంట్, దేవరా 2 పోస్ట్ లాంటి వరుస అప్డేట్స్ రావడం నిజమైతే అది ఫ్యాన్స్ కు నిజమైన ఫెస్టివల్ గా మారడం ఖాయమనే చెప్పాలి. మొత్తానికి RRR తర్వాత తారక్ ఎంచుకుంటున్న ప్రతి సినిమా కూడా వేర్వేరు మార్కెట్లను టార్గెట్ చేస్తూ ఉండటం విశేషం. అందుకే ఈసారి ఎన్టీఆర్ బర్త్డే కేవలం సెలబ్రేషన్ మాత్రమే కాదు, ఫ్యాన్స్ కు మినీ ఫిల్మ్ ఫెస్టివల్ గా మారబోతుందనే టాక్ బలంగా వినిపిస్తుంది. చిత్ర పరిశ్రమ ఇదో అందమైన రంగుల ప్రపంచం. అలాంటి ఈ పరిశ్రమలో కొత్త మరియు పాత మూవీస్ పై ఎన్నో రూమర్స్ వస్తూనే ఉంటాయి. అలా రీసెంట్ గా ఓ స్టార్ హీరో పాన్ ఇండియా సినిమాపై కూడా కొన్ని వదంతులు వచ్చాయి. ఆ మూవీలో కొన్ని సన్నివేశాలను రీషూట్ చేస్తున్నారట. వాటిపై మేకర్స్ స్పందించారు. అలా ఏ హీరో మూవీపై రూమర్స్ వచ్చాయో చూసిద్దాం పదండి. నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓతెల దర్శకత్వంలో వస్తున్నది పారడైజ్ సినిమా. ఈ చిత్రీకరణపై గత కొన్ని రోజులుగా ప్రచారంలో ఉన్న వదంతులపై చిత్ర బృందం స్పందించింది. సినిమా అనుకున్న ప్రణాళిక ప్రకారమే ముందుకు సాగుతుందని, ఎలాంటి జాప్యం లేదని స్పష్టం చేస్తూ ఒక అధికారిక ప్రకటన అయితే విడుదల చేసింది. ఇక ఈ క్రమంలోనే సినిమా విడుదల తేదీని కూడా ఖరారు చేసింది. ది పారడైజ్ సినిమాపై కొన్ని నిరాధారమైన ఊహాగానాలు వ్యాపిస్తున్నాయి. ఇకపోతే ది పారడైజ్ సినిమాను తొలి రోజు నుంచి స్పష్టమైన ప్రణాళికతోనే ఈ చిత్రాన్ని ప్రారంభించినట్లు మేకర్స్ తెలిపారు. అలాగే ఇప్పటి వరకు 100 రోజులకు పైగా షూటింగ్ విజయవంతంగా పూర్తి చేశారట. మిగిలిన షెడ్యూల్ కూడా పక్కాగా జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు ఒక్క రీషూట్ కూడా చేయలేదని, భవిష్యత్తులో కూడా అలాంటి ఆలోచన చేయలేదని చిత్ర బృందం తేల్చి చెప్పింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఏ అప్డేట్ అయినా తమ అధికారిక మాధ్యమాల ద్వారానే తెలుసుకోవాలని ప్రేక్షకులను, మీడియాను కోరింది. అలాగే ఇకపై ది పారడైజ్ మూవీ గురించి తప్పుడు సమాచారం ప్రచారం చేస్తే తాము నేరుగా స్పందిస్తామని, వార్తలను ప్రసారం చేసేటప్పుడు బాధ్యతగా వ్యవహరించాలని సూచించింది. ప్రస్తుతం ఈ సినిమా పనులు సజావుగా సాగుతున్నాయని తెలిపింది చిత్ర యూనిట్. ఇక ది పారడైజ్ చిత్రాన్ని 2026 ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
ఇందులో కయాత్ లోహర్ కథానాయికగా నటిస్తుంది. ఇది ఇవాల్టి స్క్రీన్ టైం. మరో స్క్రీన్ టైం తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ స్టూడియో 1.